హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 29th మే 2025 రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈరోజు మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ అయింది. సో రోల్ ఓవర్ డేటా ఎలా ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. లాస్ట్ 1 అవర్లో డీసెంట్ ర్యాలీ చూసాం. అంటే ఎక్స్పైరీ మూవ్ అనుకోవచ్చు. లాస్ట్ 1 అవర్లో ఏదైతే మూమెంట్ వచ్చిందో ఆ మూమెంట్ మొత్తం ఎక్స్పైరీ రిలేటెడ్ మూవ్ అనుకోవచ్చు మనం. సో ఇది చాలా నెలల నుంచి మనకి ఎక్స్పైరీ రోజు ఇలా జరుగుతుంది. సడన్ మూమెంట్ అనేది లాస్ట్ 1 అవర్లో కనపడుతుంది, హైయర్ లెవెల్ కానీ లోయర్ లెవెల్లో కానీ. అయితే ఈరోజు మూమెంటం ప్రకారం కొంచెం ఫ్లాట్గానే క్లోజ్ అయింది ఇండెక్స్. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మనకి 36 స్టాక్స్ గెయినర్స్ ఉంటే లూజర్స్లో 13 స్టాక్స్ ఉన్నాయి. సో గెయినర్స్లో టాప్లో ఉంది ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపుగా 2.3% పెరిగి 824 దగ్గర క్లోజ్ అయింది. దాని తర్వాత సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, ట్రెంట్, టెక్ మహేంద్ర, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్ ఇవి పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్లో, ఎందుకంటే హైయర్ లెవెల్కి వెళ్ళింది. ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బీఈఎల్ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్ టిక్స్ చూసాం. సో మనం రోల్ ఓవర్ డేటా తర్వాత అనాలిసిస్ చేసుకుందాం అండ్ సెక్టోరియల్గా చూద్దాం. సో సెక్టోరియల్గా గెయినర్స్లో చూస్తే మెటల్ సెక్టర్ టాప్లో ఉంది. సో దాదాపుగా 1.21% పెరిగింది. మెటల్ స్టాక్స్లో వెల్స్ కార్ప్, తర్వాత జేఎస్ఎల్, జిందాల్ స్టీల్, హిందుస్థాన్ జింక్, ఎన్ఎండిసి, టాటా స్టీల్, హిందుస్థాన్ కాపర్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఒక్క ఏపీఎల్, అపోలో మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయింది. అట్లనే రియాలిటీ కూడా బాగా పెరిగాయి. రియాలిటీ స్టాక్స్ కూడా ఈరోజు సెక్టోరియల్గా రియాలిటీ కూడా టాప్లోనే ఉంది. 1.14% పెరిగింది. అనంతరాజ్, ప్రెస్టేజ్, డిఎల్ఎఫ్, బ్రిగేడ్ ఇవి బాగా పెరిగాయి. రియాలిటీ స్టాక్స్లో రేమండ్స్, లోదా అండ్ శోభా డెవలపర్స్, ఫెనిక్స్ మిల్స్ కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అట్లనే ఫార్మా స్టాక్స్లో కూడా కొంచెం పాజిటివ్ మూమెంటమే కనిపించింది. నాట్కో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. తర్వాత ఐటీ సెక్టర్ కూడా పాజిటివ్ ఉంది. ఐటీలో కోఫోర్జ్, తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, టెక్ మహేంద్ర, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఒక్క ఓఎఫ్ఎస్ఎస్ మాత్రం కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత ఎంఎన్సీ స్టాక్స్లో కూడా పాజిటివ్ మూమెంటమే కనిపించింది. క్యూమెన్స్ ఇండియా, క్యాస్ట్రాల్, పవర్ ఇండియా. నెక్స్ట్ హెల్త్ కేర్ సెక్టార్లో, ఇందులోనే ఫార్మా కూడా మిక్స్ ఉంది. ఆరో ఫార్మా, గ్రాన్యూల్స్, సన్ ఫార్మా ఇవి కూడా ఇందులో కలిసి ఉన్నాయి. తర్వాత ఆటో సెక్టార్ చూద్దాం. ఆటో సెక్టార్ 0.51% ఆటో ఇండెక్స్ పెరిగింది. సో మదర్స్ అండ్ సుమి, టీఐ ఇండియా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ పాజిటివ్గా ఉంటే, ఇందులో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఎంఆర్ఎఫ్, బాష్ అండ్ హీరో మోటార్ కార్ప్ ఇవి నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో సెక్టోరియల్గా చాలా సెక్టార్స్ ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా పెద్దగా ఏం కనిపించలేదు మనకు సెక్టోరియల్ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ మనం నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఈరోజు ఆల్మోస్ట్ మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సింది డోజీ బ్రేక్అవుట్. సో 24,900ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది 25,200 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ డోజీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్స్పైరీ రోజు డోజీ వచ్చింది. సో ఈ డోజీ క్యాండిల్ బ్రేక్అవుట్ కోసం మనం చూడాలి. అదే డౌన్ సైడ్ 24,700 బ్రేక్ అయితే మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు, 24,590. సో ఇక్కడ మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ లాగా తీసుకోవచ్చు మనం. లోయర్ లెవెల్లో 24,500 అండ్ హయ్యర్ సైడ్ 25,100. సో ఒక 700 పాయింట్స్ అనుకోవచ్చు మనం ఇక్కడ. ఈ 700 పాయింట్స్ రేంజ్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఒక డీసెంట్ ర్యాలీ ఉండొచ్చు అప్ సైడ్ వెళ్తే, లేదా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 24,000. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మన లెవెల్స్ ప్రకారం కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి.
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి డోజీ క్యాండిలే ఫామ్ అయింది. డోజీ హై 55,775 అండ్ లో వచ్చి మనకి ఈరోజు లోనే డోజీ లో 55,096. మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఏవి పెద్దగా మార్పులు ఏం లేవు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి 55,260 దగ్గర ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం 55,045 వరకు రావచ్చు. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 55,775 మన కీ లెవెల్. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు కొంచెం మనం బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతూ ఉంది. బట్ బయాస్ మాత్రం పాజిటివ్గా కనపడుతుంది. బట్ ట్రెండ్లో స్ట్రెంత్ కనపట్లేదు. మనం ట్రెండ్ ఇండికేటర్స్ చూసినప్పుడు జనరల్గా ట్రెండ్లో ఉన్న స్ట్రెంత్ కోసం సపరేట్ ఇండికేటర్ చూస్తాం. మనం ఏడిఎక్స్ని ఫాలో అవుతుంటాం. ఏడిఎక్స్ చూసినప్పుడు మనకి ట్రెండ్లో పెద్దగా స్ట్రెంత్ కనిపించలేదు. ఇంకా కన్సాలిడేటెడ్ మోడే కనపడతా ఉంది. సో ఇది బ్రేక్అవుట్ రావాలి. 56,000ని బ్రేక్ చేయాలి. అప్పుడు మాత్రం కొంచెం మళ్ళీ హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొంత కన్సాలిడేట్ కావచ్చు. ఇంకా కొన్ని రోజులు బ్రేక్అవుట్ కోసం చూద్దాం. బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. టువర్డ్స్ 53,500 వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. మన కీ లెవెల్ని బ్రేక్ చేస్తే లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనం స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా చూద్దాం. ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా ఉంది. సో జనరల్గా మనం రోల్ ఓవర్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రైస్ పెరుగుతూ రోల్ ఓవర్ కూడా బాగా ఉంటే మాత్రం వాటిలో లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. బట్ రోల్ ఓవర్ డేటాలో రోల్ ఓవర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉండి ప్రైస్ డౌన్ అవుతూ ఉంటే మాత్రం వాటిలో మనం షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ ఉంది స్టాక్స్లో. నెస్లే టాప్లో ఉంది. దాదాపుగా 96% రోల్ ఓవర్ జరిగింది. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ 95% రోల్ ఓవర్. జేఎస్డబ్ల్యూ స్టీల్లో ప్రైస్ పెరుగుతూ రోల్ ఓవర్ పెరిగింది. సో ఇది జాగ్రత్తగా మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మెటల్ సెక్టార్ కాబట్టి ఆ సెక్టోరియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. తర్వాత ఐఎన్ఎక్స్ విండ్, హెచ్ఎఫ్సిఎల్, సిడిఎస్ఎల్, క్రాంప్టన్, ట్రెంట్, హిందుస్థాన్ కాపర్, పెట్రోనెట్, తర్వాత ఏబీ క్యాపిటల్, ఇండిగో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జిందాల్ స్టీల్, భారత్ ఫోర్జ్, పిఐ ఇండస్ట్రీస్, ఐఈఎక్స్, గ్రాసిమ్ వీటన్నిటిలో కూడా మోర్ దెన్ 90% రోల్ ఓవర్ జరిగింది. సో ఈ స్టాక్స్ని మన రాడార్లో పెట్టుకొని ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. మనం రేపటికి ఇంట్రాడే ట్రేడింగ్ లెవెల్స్ చూసుకుందాం. నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ ఇది. నో ట్రేడ్ జోన్ మనకి 24,820 అండ్ 24,780. ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ప్రైస్ జోన్లోకి వచ్చి జోన్ని బ్రేక్ చేయాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే డౌన్ సైడ్ 24,710 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. అదే మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే 24,900 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్గా 4 లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ అన్ని కూడా స్పాట్ లెవెల్స్ మాత్రమే. ఈ స్పాట్ లెవెల్స్ని మీరు ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేయాలంటే వాటికి ప్రాపర్గా క్యాలిక్యులేషన్ చేసుకొని దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఏ ఎంట్రీ తీసుకున్నా కానీ స్టాప్ లాస్ మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి. జనరల్గా మనం ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు నిఫ్టీలో ఒక 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ కోసమే ప్లాన్ చేయండి. మరి ఎక్కువ స్టాప్ లాస్ పెట్టద్దు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ ఇది. 55,510 అండ్ 55,440 ఈ జోన్ నో ట్రేడ్ జోన్. బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని 55,850 మన ప్రాఫిట్ టార్గెట్ లాగా తీసుకోవాలి. అదే డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే 55,170 ఇది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా. సో ఇట్లా మనం ప్రాపర్గా ట్రేడ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి నష్టాలు తక్కువ ఉంటాయి, లాభాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నష్టం వచ్చినప్పుడు తక్కువ నష్టం వస్తుంది, లాభం వచ్చినప్పుడు ఎక్కువ లాభం వస్తుంది. ఓవరాల్గా మన ట్రేడింగ్ ప్రాఫిట్స్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.